ఈ రోజు ఇలాంటి పరిస్థితులకు దారి తీసిన దానికి కారణాలు ఏమిటి అని చెప్పి तिरुमला के श्री वेंकटेश्वर स्वामी मंदिर में वैंकुट एकादशी ये एक पवित्र त्योहार है जो जनवरी के दूसरे हफ्ते मनाया जाता है। भगवान विष्णु के रूप में भगवान वेंकटेश्वर के दर्शन इस दिन विशेष रूप से शुभ माने जाते हैं। खैर, पहले ये त्योहार केवल एक ही दिन मनाया जाता था, लेकिन श्रद्धालुओं की बढ़ती संख्या के कारण इसे 10 दिनों का उत्सव बना दिया गया। मंदिर में एक विशेष द्वार जिसे वैंकुट द्वार कहा जाता है सिर्फ वैंकुट एकादशी पर ही खोला जाता है। मान्यता है कि जो भी इस द्वार से गुजरता है उसे भगवान विष्णु के वैंकुट लोक की प्राप्ति होती है। उत्सव की शुरुआत से पहले मंदिर में तिरुमंजम नामक सफाई अनुष्ठान किया जाता है। 10 दिनों में लगभग 7 लाख भक्तों के दर्शन के लिए विशेष इंतजाम भी है। इस बार 3000 स्वयं सेवक और 3000 पुलिसकर्मी सुरक्षा और प्रबंधन के लिए तैनात किए गए थे। टीटीडी दर्शन के लिए मुफ्त टोकन विशेष काउंटरों पर वितरित करता है। इस साल 8 केंद्रों पर 90 काउंटर्स खोले गए थे। लेकिन तिरुपति में भगदड़ मची क्यों? 8 जनवरी को राम नायडू हाई स्कूल भैरागी पत्तेड़ा के पास स्थित पद्मावती पार्क में ये भगदड़ मची। पार्क में 2000 लोगों की क्षमता थी, लेकिन 2500 से ज्यादा लोग अंदर थे। दरअसल पार्क के गेट पर एक बुजुर्ग महिला की तबीयत बिगड़ने पर पुलिस कर्मियों ने गेट थोड़ा खोला। पीछे खड़े लोग इसे टोकन वितरण शुरू होने का संकेत समझकर आगे बढ़ने लगे, जिससे भगदड़ मच गई। आंध्र प्रदेश के मुख्यमंत्री चंद्रबाबू नायडू ने टीटीडी और पुलिस पर लापरवाही का आरोप लगाते हुए कहा है कि आपातकालीन निकासी की कोई उचित योजना नहीं बनाई गई थी। Always we are working how to improve the sanctity of Balaji. In the past, so many problems have come. We are correcting everything, starting with prasadam, annadhanam, even cottages, administration, everything. All of a sudden, this incident has happened. This incident also, there is a legacy problem. Never in my lifetime, tokens are given in Tirupati for darshan. For the last 5 years, new practice they have brought. కారణం ఏమిటి అంటే ఇక్కడ ఉన్న టీటీడీ అధికారుల దగ్గర నుంచి, టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర వరకు అందరూ కూడా దీంట్లో భాగస్వాములే. దర్శనార్థం అదే టికెట్ల కోసం ఉంటే ఆ తొక్కిసలాట్లోనే వీళ్ళు ఆవిడ చనిపోయారు సార్. అయితే ఆ ఇన్ఫార్మ్ కూడా మాకు చేయలేదు సార్. ఎప్పుడు చనిపోయారు కూడా మాకు తెలియదు. మేము లైన్ కాసాము టికెట్ల కోసము. అయితే లైన్ లో ఉన్నారు కదా అనుకున్నాం తప్పించి ముందు వెనక అయ్యి ఏం జరిగిందో మాకు తెలియదు. మేము అంతా తీసుకున్న తర్వాత మాకు మీ మరి మీ మీడియా వల్ల ఎవరి వల్ల మాకు తెలియదు. మీడియా వల్ల ఇవి ఉంటుంది. మాకు సెల్లోని మెసేజ్ వచ్చింది సార్, అంటే ఫోటోలతో సహా వచ్చింది. అప్పుడు ఆవిడని మేము గుర్తించి అమ్మ మా తాలూకు మనిషి చనిపోయిందని రాత్రి 11 గంటలు మాకు తెలిసింది సార్. ఆవిడ ఎప్పుడు చనిపోయారో మాకు తెలియదు. వీళ్ళు తీసుకొచ్చి సార్ అంబులెన్స్ లోని మాకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. ఇన్ఫార్మ్ చేయకుండా ఇక్కడేమో వాళ్ళు మార్చిలో పెట్టేశారు సార్. మేము 11 గంటలకు వచ్చిన తర్వాత ఇక్కడికి మేము తెలుసుకుని వచ్చి ఇక్కడ 11:30 అంత అయింది సార్. వచ్చిన తర్వాత మేము మా బాడీ ఇలాగ చనిపోయిన తర్వాత వెళ్ళి మార్చిలో లేదు హాస్పిటల్ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చాను నేను వెంటనే. అయితే ఇక్కడికి వస్తే ఇక్కడ లోపలికి వెళ్ళి చూశాను, కనపడలేదు. మళ్ళీ పక్కన హాస్పిటల్కి వెళ్ళమన్నారు, అక్కడ చూశాను, కనపడలేదు. ఇలా బయటకు వచ్చిన తర్వాత చల్ల వచ్చింది. చల్ల చూసి అప్పుడు మేము ఇక్కడికి వచ్చాం. లేకపోతే మాకు చల్ల తాపతి మాకు తెలియదు మా ఆవిడ అయిందని. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఇక్కడ అడిగాను, సార్ ఇలాగ మా పేషెంట్ అండి, మా తాలూకా ఒక పేషెంట్ చనిపోయారంట, ఇలాగెలాగా అని అడిగితే అమ్మ ఇక్కడ నుంచి తీసుకెళ్లి మార్చిలో పెట్టేసాం అన్నారు. అయితే మార్చి దగ్గరికి వెళ్ళాను సార్. మార్చి దగ్గర ఎవ్వరూ లేరండి, తాళమేస్తాం సార్. అప్పుడు ఆ టైం అప్పుడు నైట్ టైం సార్ 12-1 గంట అవుతుంది సార్. మళ్ళీ వచ్చాను సార్, అడిగాను నీవు లేకుండా మీరు ఎలా పెట్టేస్తారు, మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా, రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది కదా. మేము వచ్చిన తర్వాత మాకు చూపించిన తర్వాత కదా మీరు అక్కడ పెట్టాలి. పోనీ రేపటి వరకు పంపించడానికి అవదని తెల్లవారు పంపించడానికి అవ్వదు కదా, అందుకని పెట్టాము, మీకు పెడుతున్నాము
మీకు చెప్పి పెడుతున్నామని మాకు చూపించి పెట్టాలంటే అస్సలు వాళ్ళు ఏం పట్టించుకోలేదు సార్. మీ మీడియా వాళ్ళే రాత్రంతా మాకు రెస్పాన్స్ ఇచ్చి వీళ్ళని కలవాలి వాళ్ళని కలవాలి అని చెప్పి మాకు చాలా ఓదారుగా ఉన్నారు సార్. మీ వల్లే మాకు రాత్రంతా ఇదైంది సార్. తెలిసింది అన్ని సహాయ సహకారాలు అన్ని మాకు అందాయి సార్. లేదంటే మాకు ఈ మాత్రం సహాయ సహకారాలు కూడా మాకు అందవు సార్. మేము ఊరు వచ్చాం సార్. ఇప్పుడు అంటే వీళ్ళు ఆగండి సార్, వీళ్ళు ఏంటనుకున్నారంటే అంటే ఫస్ట్ ఈవిడ చనిపోయింది కాబట్టి ఒక బాడీ కాదు కామప్ చేసేద్దామని వీళ్ళు ఏంటంటే అక్కడ పెట్టేశారు. అదే తర్వాత చాలా బాడీలు చనిపోయారు కాబట్టి వీళ్ళు చేయలేకపోయారు. అయితే వీళ్ళ ఆవిడని ఇప్పటికి వచ్చి మాకు చూపించలేదు సార్. ఆ మార్చిలో ఉన్న ఆవిడని కూడా చూపించలేదు. ఇప్పటికి వచ్చి మీరు రాత్రి నుంచి అడుగుతున్నాం కానీ మాకు చూపించకుండా మార్చిలో పెట్టవలసిన అవసరం వాళ్ళకి ఏంటండి? అసలు ఆవిడేమి ఆత్మహత్య చేసుకోలేదు, విషం తాగలేదు, ఎక్కడ యాక్సిడెంట్ అవ్వలేదు. అక్కడ రెస్పాన్స్ లేదు. ఇక్కడ పోలీసులు అడిగినా సరే ఇది లేదు, డాక్టర్లు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. అసలు డాక్టర్లు ముందు మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదండి, పలానా ఆవిడ చనిపోయిందని. పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేయాలి కదండి, మీ తాలూకా ఆవిడ చనిపోయింది అని. అంటే మేము ఇక్కడ దర్శనార్థం అయి వచ్చామా లేకపోతే మామూలుగా వచ్చాం? అనాథల్లాగా ఉన్నాం. మరి రీ హాస్పిటల్కి వచ్చాము. అసలు రీ హాస్పిటల్ ఏం సార్? అసలు మాకు చూపించలేదు సార్. రాత్రి నుంచి అడుగుతున్నాం, మాకు చూపించలేదు. వాళ్ళ ఆయనకి పిల్లలకి చూపించలేదు. మేము వాళ్ళతో వచ్చాం సార్. మేము వైజాగ్ నుండి వాళ్ళతో కూడా వచ్చాం అనమాట. అసలు చూపించట్లేదు. ఒక అనాథ శవంలాగా వేస్తారు అంతే. కానీ ఆ శవం ఉందని చెప్తున్నారు కానీ చూపించలేదు. ఇప్పుడు వచ్చి అంటే సైలెంట్ చేసేద్దాం అనుకున్నారండి. ఒక శవమే కదా సైలెంట్ చేద్దాం. తర్వాత బోల్ శవాలు చచ్చిపోయాయి. ఇంకా వాళ్ళకి ఆల్టర్నేట్ లేదు ఇంకేది కూడా. ఉన్నారు, ఏడుస్తున్నారు లోపల ముగ్గుపోయి రాత్రి నుంచి. మేము ఏంటంటే మీ మీడియా వాళ్ళు రాత్రి మాకు సహాయ సహకారాలు అందించారు కాబట్టి కొంచెం పోలీసులు వచ్చి మాకు కేసు అయితే రాసుకున్నారు. లేదంటే మమ్మల్ని కూడా అలాగే వదిలేస్తుంది మీ సహకారం లేకపోతే మాకు రాత్రి నుంచి. అది మీ వల్లే మాకు కొంతమంది పెద్దలు వాళ్ళు వచ్చి రాత్రి నుంచి మాకు ఇదవుతున్నారు సార్. మీ యొక్క